ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాము అంటే ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే చాలా మందికి ఫిజిక్స్ అనేది బ్యాక్లాగ్ ఉంది కదా. సో ఈసారి డెఫినెట్గా ఆ సబ్జెక్ట్ క్లియర్ చేయాలంటే ఎలా చదవాలి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఓకేనా, ఎలా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఓకేనా, కంప్లీట్గా వినండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మనము యాజ్ పర్ C20 ప్రకారం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ అయితే చూడండి, చాప్టర్స్ అయితే 11 ఉన్నాయి. ఓకేనా, 11 చాప్టర్స్ ఉన్నాయి. బట్ మీరు ఈజీగా పాస్ అవ్వాలంటే ఈ ప్రాబ్లమాటిక్స్ అని ఆ లెసన్ ఈ లెసన్ అర్థం కాకుండా అలా ఏం చూడొద్దు. ఫస్ట్ ఏదైనా సరే ఒక 5 చాప్టర్స్ ప్రిపేర్ అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఏంటి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. అది వెయిటేజ్ ఎంత, 3 మార్క్స్. ఆ 3 మార్క్స్ కోసం మీరు అది పెద్ద ఏం స్టార్టింగ్ నుంచి అదే చదవాల్సిన అవసరం లేదు, అన్ని క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా, ఫస్ట్ 3 మార్క్స్ కదా, అది పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈజీగా ఉండి మార్క్స్ ఎక్కువ ఉండేది ఏది, ఇప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్ ఉంది, ఎంత, 11 మార్క్స్. ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 3 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అవునా. ఈ 11 మార్క్స్ ఇలా ఇప్పుడు దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఏమున్నాయి, డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్, 3 లాస్ ఉంటాయి, అవునా. అది చదివితే అయిపోతుంది కదా. ఆడ 8 మార్క్స్ వస్తాయి, 3 మార్క్స్ వస్తాయి. చిన్న కాన్సెప్ట్స్, బట్ మార్క్స్ అనేవి ఫుల్గా రావడానికి స్కోప్ ఎక్కడుందో ఆ లెసన్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పా కదా అలాంటి చాప్టర్ ఇది, ఓకే, సెకండ్ వన్ ఒకటి. ఇంకా తర్వాత ఏంటి అంటే ఫ్రిక్షన్ ఉంది కదా, ఫ్రిక్షన్ కూడా ఈజీగానే ఉంటుంది. ఫ్రిక్షన్ అండ్ తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ, ఎస్హెచ్ఎం చాలా ఈజీగా ఉంటుంది, 11 మార్క్స్, 8 మార్క్స్ది. దీంట్లో ఏంటి అంటే 10 మార్క్స్కి వచ్చే స్కోప్ కూడా ఉందన్నమాట ఎస్హెచ్ఎం నుంచి. ఓకేనా, మనకు ఫిజిక్స్లో 10 మార్క్స్కి 3 చాప్టర్స్ నుంచి రావచ్చు. ఏదేది అంటే 3, 6 ఆర్ 7. 3 అంటే డైనమిక్స్, 6 అంటే ఎస్హెచ్ఎం అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్, అండ్ 7th వన్ ఏంటి, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఈ 3 చాప్టర్స్లో 10 మార్క్స్ క్వశ్చన్ దేని నుంచైనా రావచ్చు. ఓకేనా, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మన ఎజెండా ఏంటి, ఈసారి ఖచ్చితంగా ఫిజిక్స్ క్లియర్ చేయాలి, అవునా. నేను చెప్పా కదా, సెకండ్ ఒకసారి బాగా చూసుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి, వర్క్ పవర్ ఎనర్జీ అన్నాను కదా, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. బట్ మళ్ళీ నేను క్లియర్గా చెప్తా కదా, ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎలా చదవాలి, నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. అండ్ సౌండ్ కానీ మోడర్న్ ఫిజిక్స్ కానీ ఇవి చాలా ఈజీగా ఉంటే మనకి ఫుల్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ప్రాబ్లమాటిక్స్ అంతగా ఉండవు, కాన్సెప్ట్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా, ఇప్పుడు లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామా. నేను చెప్పా కదా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి, దాంట్లో డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. మేబీ ఒకసారి అలా అడగచ్చు, లేదా కొన్ని ఈజీగా ఉన్నాయి కదా, ఎలా అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అని, లిమిటేషన్స్ అని, అవి ఒక్కసారి లాస్ట్లో చూసుకోండి, ఎందుకంటే కొంచెం తెలిసింటే మనం ఓన్గా రాయొచ్చు. ఓకేనా, ఫర్ సపోజ్ ఇక్కడ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి. దీంట్లో మెయిన్గా ఏంటి అంటే ఎక్కువ సార్లు అడిగేది, ఫస్ట్ అయితే యూనిట్ అంటే ఏంటి. ఇక్కడ మామూలుగా ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ అని ఉంటాయి. ఓకేనా, అవి చూసుకొని డైమెన్షనల్ ఫార్ములాస్ చూసుకోండి, ఇంకా అంతకు మించి దీంట్లో ఏం అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్. దీంట్లో ఏంటి అంటే స్కేలార్, వెక్టర్. స్కేలార్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి, దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక స్కేలర్కి 6, వెక్టర్కి 6. అది నేర్చుకున్నారనుకోండి ఎస్ఏ క్వశ్చన్ కవర్ అవుతుంది. దాని తర్వాత ఏంటి, 2.4 ఏంటి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ లా, పారలోగ్రామ్ లా అండ్ పాలిగన్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఇక్కడ చెప్పాను కదా డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ అని, అవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, అవే నేను పైన ఎలా చెప్పాను అనమాట. ఓకేనా, ఏది ప్రిపేర్ అయినా కూడా రాసేయచ్చు. ఓకేనా, డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఉండేసి అంతే అండి, సెకండ్ లెసన్ 11 మార్క్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్స్ ఉంది కదా, కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్స్లో ఎక్కువగా అడిగేది ఏంటి అంటే ఇక్కడ ఉంది 3 ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఆబ్లిక్ ప్రొజెక్షన్, హారిజెంటల్ ప్రొజెక్షన్, వర్టికల్ ప్రొజెక్షన్. ఈ 3 ప్రొజెక్షన్స్లో ఇవి ఉన్నాయి కదా, టైమ్ ఆఫ్ డిసెంట్ అని, టైమ్ ఆఫ్ అసెంట్ అని, దానికి డిఫరెన్స్ చూసుకోండి. లేదు మాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, మేము కన్ఫ్యూజ్ అవుతాము అనుకున్న వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అంటే 3.3 డిరైవ్ ద హైట్ ఆఫ్ ఎ టవర్ వెన్ ఎ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్, అది ఒకటి. అండ్ తర్వాత ఏంటి అంటే ఎక్కువగా అడిగేది ఆబ్లిక్ ప్రొజెక్షన్ అడుగుతున్నాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా చూడండి, ఎక్కువగా ఆబ్లిక్ ప్రొజెక్షన్ మీద అడుగుతున్నాడు, ఇవన్నీ తక్కువ. సో అవి చూసుకోండి. ఒకవేళ 3 మార్క్స్ క్వశ్చన్ అన్నాను కదా, 3 మార్క్స్ క్వశ్చన్కి ఏం అడుగుతారు అంటే 3.7, అవి డెఫినేషన్స్ ఉన్నాయి కదా, 3.7, 3.4 ఇవి ఇంపార్టెంట్. ఓకేనా, మిగతావి తర్వాత చూసుకోండి. ఒకవేళ టైం ఉందనుకుంటే 3.1 ఈక్వేషన్స్ వరకు చూసుకోండి. ఓకేనా, ఇది కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏం లేదు, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉంటాయి.
ఈ మామూలుగా రోలింగ్ ఫ్రిక్షన్, స్టార్టింగ్ ఫ్రిక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవే ఒక్క క్లాస్ నేర్చుకున్నారనుకోండి, అవే సేమ్‌గా ఉంటాయి. అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఏంటి అంటే 4.8 ఉంది కదా! ఇంపార్టెంట్. 4.8 అండ్ 4.7 అనేది షార్ట్‌కి అడుగుతారు. ఓకేనా? ఇంకా దీంట్లో ఏముంది 4.5 ఇటు ఎస్ఏ 4.8 అండ్ 4.5. ఇంకా మీకు ఆల్రెడీ ఇవి తెలిసుంటది. ఏది మామూలుగా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపల్షన్. అవి డెఫినిషన్స్ ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ అయితే 4.5 అండ్ 4.8 ఇటు మంచిగా చూసుకోండి. ఓకేనా? అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఫిఫ్త్. దీంట్లో ఏంటి అంటే 5.5 ఉంది కదా! 5.5, 5.6 వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మిస్ చేయొద్దండి. ఇంక్లూడింగ్ 5.4 ఆల్సో. ఈ 3 ఒకే క్వెషన్‌లా మేబీ అలా ఉంటాయి. ఓకేనా? వర్క్ ఎనర్జీ థియరమ్ అనేది ఒకటి ఉంటది. అండ్ తర్వాత దానికి రిలేషన్ కైనెటిక్ ఎనర్జీకి, మొమెంటమ్‌కి ఆ రిలేషన్ చూసుకోండి. లాస్ట్ 5.6 ఈ 3 ఇంపార్టెంట్. అస్సలు మిస్ చేయొద్దు. ఈజీగానే ఉంటాయి. అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. డెరివేషన్ కూడా ఈజీగానే ఉంటది. ఇంకా తర్వాత 3 మార్క్స్‌కి అంటారా? అది ఉంది కదా! పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీకి విత్ ఎగ్జాంపుల్స్. ఫార్ములాస్ ఉంటాయి కదా! స్టాండర్డ్ ఫార్ములాస్ అవి చూసుకోవాలి. ఓకే. అండ్ తర్వాత ఎస్హెచ్ఎం దీంట్లో 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6.2 ఉంది కదా! 6.2, 6.3 ఇవన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 6.5 అన్నట్టు. చాలా సార్లు అడిగారు. డిఫైన్ ఐడియల్ సింపుల్ పెండులం అండ్ డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ పీరియడ్ అండ్ సింపుల్ పెండులం. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీని తర్వాత లాస్ ఉన్నాయి కదా! లాస్ ఆఫ్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం అని, అది సెకండ్. అండ్ తర్వాత 6.3 చూడండి. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని షార్ట్స్ అడగొచ్చు. ఓకేనా? ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీకు ఆల్రెడీ డెరివేషన్ వస్తే దానికి బేస్ అయ్యే కదా ప్రాబ్లమ్స్ కూడా ఉండేది. సో ఫస్ట్ ఇవి డెరివేషన్ చూసుకొని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా మీరు ఆటోమేటిక్గా చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. నో ప్రాబ్లం. ఓకేనా? ఎందుకంటే దీంట్లో కొంచెం బాగా చూడాలి. అంటే కొంచెం డెప్త్ ఉండాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? దీంట్లో ఒకవేళ మీరు చదవాలనుకున్న వాళ్ళు ఏం చదువుతారంటే 7.5 ఉంది కదా! 7.5 అండ్ 7.9 ఈ 2 ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? రిమైనింగ్ అన్నీ చదవాల్సిందే. ఇప్పుడు 3 మార్క్స్‌కి అడుగుతారు. ఒక్కోసారి 7.6 ఎందుకు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది సేమ్‌గా ఉంటది అనేసి. లేదన్నారనుకోండి బాయ్స్‌లా చార్లెస్‌లా ఉంటది. ఐసోథర్మల్, అడియాబెటిక్. సో దీనికి కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 2 మెయిన్‌గా చెప్పాను. రిమైనింగ్ కూడా చూసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సౌండ్. ఇది ఈజీగా ఉంటది. ఈజీగా రావచ్చు. ఈజీగా స్కోర్ చేయొచ్చు మార్క్స్. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది కదా! మనకి నాయిస్ పొల్యూషన్ ఎలా వస్తది? అది అందరికీ తెలుసు. దానికి ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ సౌండ్ కొంచెం ఒక క్వెషన్ ఏమైనా యాడ్ చేస్తారు. నెక్స్ట్ బీట్స్ అంటే ఏంటి? డోప్లర్ ఎఫెక్ట్. నెక్స్ట్ 8.9 ఉంది కదా! 8.9 అనేది ఇంపార్టెంట్ ఓకేనా? నెక్స్ట్ 8.8 అండ్ తర్వాత 8.3 ఇవి బాగా చూసుకోండి. ఓకేనా? ఇంక రిమైనింగ్ అన్నీ మీరు రాసేస్తారు. గుడ్ ఆడిటోరియన్‌కి ఉన్న కండిషన్స్ కానీ, అండ్ తర్వాత బీట్స్, నాయిస్ పొల్యూషన్, మ్యూజిక్‌కి, నాయిస్‌కి డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది కూడా నేను స్కిప్ చేయండి అనే చెప్తున్నాను. ఎందుకంటే ఇది అంత ఉంది మీరు ప్రిపేర్ అవ్వలేరు. పాస్ అవ్వాలి అనుకున్న లేదు ఒకవేళ కావాలి అంటే సర్ఫేస్ టెన్షన్ ఉంది కదా! 9.5 అది ఒకటి. అండ్ తర్వాత 9.8 ఇవి చూడండి. ఓకేనా? మోస్ట్లీ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. నథింగ్. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇన్ని ఉన్నాయి కదా! ఇవన్నీ పర్ఫెక్ట్‌గా చదివితే ఈజీగా పాస్ అవుతారుగా. మరి ఎందుకు మీకు తలనొప్పి? ఉండేటివే బాగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఇది కూడా మేము చదవగలము అనుకున్న వాళ్ళు మాత్రమే చదవండి 10థ్ చాప్టర్ కూడా. ఓకేనా? ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లా ఇలా ఏంటంటే ఈసీఈ వాళ్ళకి ఈజీగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కోర్ మొత్తం చదివింటారు కదా! వాళ్ళకు ఈజీగా ఉంటది. మిగతా వాళ్ళు చదవలేరంటే చదువుతారు. బట్ వాళ్ళంత ఈజీగా వాళ్ళు చదువుకున్నా కూడా రాయగలరనమాట. ఓకేనా? మీరు కూడా నేర్చుకోండి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ 10.9 ఒకటి, 10.8, 10.7 ఈ 3 ఇంపార్టెంట్. అండ్ తర్వాత 10.4 అండ్ 10.5 ఇవి ఎస్ఎస్ చదవాలనుకున్న వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. కిర్చాఫ్ లాస్ కూడా ఉంటాయి. డెఫినేషన్స్ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ 10th చాప్టర్. 11th చాప్టర్ ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. దీంట్లో ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏముంటుంది అంటే మోస్ట్లీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. దాని మీదే మోస్ట్లీ ఉంటుంది. ఫోటో ఎలక్ట్రిక్ లాస్ అని, ఆ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? అది ఉంటుంది. తర్వాత 11.5 ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మిస్ చేయకండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అండ్ మెన్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అండ్ స్టేట్స్ అప్లికేషన్స్. తర్వాత ఫస్ట్ ఏం చెప్పాను నేను? 11.3 చెప్పా. 11.3, 11.2 ఇంకా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్.
లాస్ట్‌లో ఏం చూస్తారు అంటే సూపర్ కండక్టర్, సూపర్ కండక్టివిటీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఓవరాల్‌గా చెప్పిన దాంట్లో ఈజీగా ఉన్న చాప్టర్స్ ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సెకండ్ చాప్టర్ ఒకటి, ఫోర్త్ చాప్టర్ ఒకటి అండ్ ఫిఫ్త్ చాప్టర్ ఒకటి, ఎస్‌హెచ్‌ఎం, సౌండ్ 10. 10థ్ చాప్టర్. సారీ 10థ్ అంట 11థ్ చాప్టర్. ఓకేనా? ఇవన్నిట్లోనే మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యారనుకోండి నేను చెప్పిన క్వెషన్స్ ఈజీగా మీకు 50 మార్క్స్ వస్తాయి. అవునా కదా? 50 వస్తే ఇంక్లూడింగ్ 10 మార్క్స్ కూడా నేను చెప్పేసా. ఎందుకు ఎస్‌హెచ్‌ఎం ఉంది. ఇంకోటేముంది 10, 6 సారీ 3, 6, 7 గదా! 6 ఏంటి ఎస్‌హెచ్‌ఎం. చెప్పా కదా! అవి ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి. ఆ డెరివేషన్ లాస్ట్ చూసుకోండి అని. సెవెంత్ చాప్టర్ ఏంటి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కొంతమంది లీవ్ చేయాలనుకున్నారు కదా! వాళ్ళ కోసం ఒక పర్టిక్యులర్‌గా 2, 3 క్వెషన్స్ ఉన్నాయి. అవి చెప్పా. మోస్ట్‌లీ సెవెంత్ చాప్టర్ కన్నా థర్డ్ చాప్టర్ ఆర్ సిక్స్త్ చాప్టర్ నుంచి మోస్ట్‌లీ వస్తది. ఏమో చెప్పలేం గదా! కాబట్టి చూసుకున్న వాళ్ళు చూసుకోండి. ఈటి వరకు ఒకటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీరు అనుకున్నంత టఫ్ అయితే ఉండదు ఫిజిక్స్. ఒక్కసారి అర్థం చేసుకొని చదవండి కాన్సెప్ట్స్ ఈజీగానే ఉంటది. ప్రాబ్లమ్స్ కూడా మీరు కాన్సెప్ట్ బాగా చదివితే ప్రాబ్లమ్స్ కూడా చేయగలరు. ఓకేనా? ఇది అండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మీరు ఏ వీడియో కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. ఐ విల్ డూ. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.